శ్రీ గురుదత్త జయ గురుదత్త. కాషాయ వస్త్రం కరదండధారిణిం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై గురుదేవదత్త. మళ్ళీ మన భాగం అంటే ఇంతకుముందు ఒక ఎక్కువ పెద్దవైపోతాయి వీడియోలు. మా మనసులోని బాధ అంతా, మా మనసులో సంతోషం అంతా మన వీడియోతో వ్యక్తపరచుకోవాలని ఈ వీడియోలు చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ప్రసాద్ గారికి ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, దాంతో మీ అందరితో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ప్రసాద్ గారు సాయిరామ్ అండి. గత వీడియోలో ఏదో 2-3 క్వశ్చన్లు అడగడం జరిగింది. అయితే అవధూతలు ఎక్కువగా దర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే సహజంగా అవధూతల గురించి నాకు తెలుసు, మేము పుస్తకాలు చదవడం వింటాం, కానీ నేను ప్రత్యక్షంగా కొంతమందిని చూశాను, కొంతమంది చూడలేదు. అయితే వీళ్ళ మీద మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్? అవధూతల కోసం మీరు వాళ్ళు అవధూత అంటే పిచ్చివాళ్ళ కనిపిస్తారు, వాళ్ళు ఎవరని తెలియకుండా వాళ్ళని మీరు ఎలా గుర్తిస్తున్నారు, అసలు ఎలా మీ ఇంటికి ఆహ్వానిస్తున్నారు అనేది కొంచెం వివరంగా మాకు చెప్పండి. మంచి క్వశ్చన్ అండి. నాకు అంటే గుళ్ళకు పెద్ద పెద్ద గుళ్ళకు అలంకరణ చేసిన గుళ్ళకు అలా వెళ్ళాలి, వాళ్ళు దర్శించుకోవాలని నాకు ఉండదండి. ఎందుకు? ఇది విచిత్రం కదా. ఎవరైనా ఏం కోరుకుంటారండి? గుళ్ళకి వెళ్తాం, అలంకరణ చేసే గుళ్ళకి, వెంకటేశ్వర స్వామి గుళ్ళకి అలా వెళ్ళి వాళ్ళ అలంకరణ అవన్నీ చూడాలని చాలా ఆనందపడిపోతాం, అభిషేకాలు చేయించాలి. కానీ నా కల్ట్ అంటే ఒక్కొక్కరికి ఒక టాన్ ఉంటుందండి. ఏ టాన్ ఆ టాన్లోనే కలుస్తుందంట. అట్లాగా నాది అవధూతుల యొక్క ఒకవేళ చెప్పంటే వాళ్ళ యొక్క అంశేమో నాలో ఉందేమో అనిపిస్తుందండి. దాంట్లో భాగంగానే ఎక్కడ అవధూత ఉన్నారో అక్కడ వెతుక్కొని చాలా మందిని నేను దర్శించాను. నన్ను ఆఖరికి ఎలా అంటారంటే, ఒక పిచ్చిదానిలాగా నిర్మలమ్మ అలా పరిగెత్తుకుంటూ పోతుంది అని చెప్పిన అన్నవాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు. చాలా గిరినార్ నుంచి మన ఇంట్లో వచ్చి 15 రోజులు ఉన్నారు. అలాగే మన పోలేతా దగ్గర ఇంకా ఎక్కువ సార్లు అక్కడికి వెళ్ళేదని. అలాగే గోపాల్ బాబా మీకు తెలుసు, ప్రత్యక్ష లైవ్లో సందర్శించాం. అలాగే కర్నూలు నాయుడు స్వామి అని ఒక ఆయన ఉన్నారు. ఇలా ఎంతో మంది లెక్కలేనంత మందిని మన ఇంటికి పైగా మన ఇంటికి అవధూతలు రావడం జరిగింది. ప్లస్ నేను అక్కడ వెళ్ళి దర్శించుకోవడం జరిగింది. అలాగే లైవ్లో ఉన్న వాళ్ళని ఒక హైదరాబాద్లో సికింద్రాబాద్ దగ్గర మల్లేష్ బాబా అని ఉన్నారండి, ఆయన కావచ్చు, ఇంకా నాంపల్లి బాబా కావచ్చు, ఇంకా చాలా మంది అండి. లిస్టు నిజంగా ఇంత పెద్ద లిస్టు మీరు ఇప్పటికప్పుడు అడిగితే నేను ఇంకా అసలు చెప్పలే అనమాట. అవధూతలు అంటే చాలా అద్భుతమైన మహిమ అండి, చాలా శక్తిపరులు అండి వాళ్ళు. కాబట్టి మనం దర్శించుకుంటే నాది ఏంటంటే సాధు దర్శనం సర్వ పాప నాశనం అండి. అంటే ఇక్కడ సరైన పూజ సరైన గురువు దగ్గర చేర్చబడుతుందండి. ఇప్పుడు మనం సప్తశృంగి దేవతకు వనిలో అక్కడ పూజారి కదా సప్తశృంగి దేవతకి, ఆ వనిలో కాకాజీ వైద్య. మరి అన్నిసార్లు ఎన్నో అమ్మ దగ్గర పూజ చేశాడు, ఎంతో చేశాడు, మనశ్శాంతి లేదు ఆయనకి. మరి ఏం చెప్పింది అమ్మ కల్లో కనిపించి, నువ్వు బాబా దగ్గరికి వెళ్ళు అని చెప్పింది. అయితే బాబా అంటే ఆయనకి ఎవరో తెలియదు. మరి అయితే నాసిక్ వెళ్ళాడు, త్రయంబకేశ్వరం వెళ్ళాడు, అక్కడ ఎన్నో నమ్మక చంపకాలు చూశాడు, ఎన్నో 11 రోజులు పూజ చేశాడు, అయినా ఆయన మనశ్శాంతి లేదు. తిరిగి మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నన్ను ఎందుకు పంపించావు అసలు, నీకు నాకు మనశ్శాంతి లేదు, అయినా నా మనసుకు శాంతి లేదు అంటే మళ్ళీ అమ్మే ఉంది, అసలు అనవసరంగా ఎందుకు నువ్వు అంత దూరం వెళ్ళావు, నిన్ను వెళ్ళమంది బాబా దగ్గరికి కదా అని. మరి బాబా అంటే ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. అయితే బాబాని అక్కడ మళ్ళీ ప్లాన్ చేసి శ్యామాదావ్ తీసుకెళ్ళాడు, అవన్నీ మళ్ళీ మనోళ్ళకు తెలుసు. అయితే బాబా దగ్గరికి వచ్చేటప్పటికి అంత దేవతను పూజించిన అతనికి కూడా మరి అక్కడ లేని మనశ్శాంతి ఎందుకు కలిగింది అని మన పెద్ద ప్రశ్న కదా. అమ్మ దగ్గర పూజించి ఒక పూజారికి మనశ్శాంతి లేకుండా పోవడం ఏంటండి? అంటే ఆయన మనసు వికలత చెందడం ఏంటి? అమ్మే ఇస్తుంది కదా. కానీ సరైన పూజ నాకు గురుచరిత్ర ద్వారా సత్యత ద్వారా అందిన విషయాలు మీతో పంచుకుంటున్నా. సరైన పూజ ఎప్పుడు సరైన గురువు దగ్గర చేర్చబడుతుందండి. నేను లలితా సహస్రం అనర్గళంగా, నేను అమ్మవారు బేసిక్లీ మీకు చెప్పలేదు, నేను అమ్మవారి ఉపాసకురాలు, మీకు తెలుసు కదా. అయితే అమ్మవారి పంచదశి ఉంది, బాల ఉంది, అలాగే చండీ ఉంది. ఇన్ని మంత్రాలతో నేను రోజు జపం చేసుకుంటాను అనమాట. ఒక భువనేశ్వరి పీఠం ఉంది కదా గన్నవరం, భువనేశ్వరి, ఆ స్వామి నాకు గురువు గారు అనమాట. భారతీనంద సరస్వతి వారు నాకు గురువు అనమాట. ఆ రోజుల్లో 40 ఏళ్ళ క్రితం నాకు మంత్రం ఉపదేశం ఇచ్చి నన్ను అలా చేశారు. ఆ సాధన ఎక్కడికి పోదండి మంది. ఆ సరైన సాధనే సరైన గురువు దగ్గర చేర్చబడింది. ఆ గురువులే మహాత్ములు అనుకున్నా, మన బాబా అనుకున్నా, దత్తుడు అనుకున్నా, ఒక పోలేతాత కావచ్చు, ఒక గోపాల్ బాబా కావచ్చు, ఎంతమంది అవధూతులను దర్శించుకుంటే. అయితే నాకు నిజంగా ఒక భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే కూడా అంత నాకు ఫీల్స్. నేను మామూలుగా ఒక
అంటే ఒక భక్తురాలిగా వెళ్ళి నమస్కారం చేసుకుని ఆయన అందాన్ని తనివితీరు చూస్తానే కానీ నిజంగా ఒక పిచ్చి వాళ్ళు అనుకుని ఒక అవధూతల దగ్గర ఆ శక్తికి నేను కనెక్ట్ అవుతానండి. చూడండి నిజంగానే అదే ఇందాక చెప్పినట్టు ఆ కాకాజీ అతను బాబా దగ్గరికి వెళ్ళి మాట్లాడాల, బాబాతో ఏమి చేయాల, ఒక పాద స్పర్శతోనే ఆయన ఎనలేని మనశ్శాంతిని పొందాడని. అలాగే గురుచరిత్రలో నంది శర్మ కూడా ఏం చేశాడంటే తెల్ల కుష్టివ్యాధి. ఆయన ఎవరెవరిని పూజించాడు, చందలా పరమేశ్వర దేవిని పూజించాడు, తులజా భవాని పూజించాడు. అయినా సరే ఆయనకు కుష్టివ్యాధి దగ్గర, కానీ అమ్మ గురువు దగ్గరికి పంపించింది. అప్పుడు నాకు అనిపించింది ఇవన్నీ నేను చాలా రీసెర్చ్ లాగా మైండ్లో నెమరు వేసుకుంటూ ఉంటానన్నమాట. ఓ ఎందుకు పంపించింది, అయితే అమ్మ వల్ల కాదని అయితే అతను అంటాడు, ఏం మనం ముందే చెప్తే నాకు ఈ శ్రమ తగ్గేది కదా, మరి నన్ను ఎందుకు నువ్వు అంత దూరం ఇన్నాళ్ళు పెట్టుకొని నీ వల్ల కాదన్నావు, నువ్వు ఆఖరికి శక్తిపరాలు అయ్యింది నువ్వు ఇలా చేయడం నీకు తగ్గుతుందా అని కూడా ఒక మాట మనకు అనడం జరుగుతుందన్నమాట. మనం అది అపోహ. ఎందుకంటే ఏ గురువు దగ్గర అంటే అసలు ముందు ఆ అవధూత అంటే ఎవరో తెలుసుకోవాలండి. మనం ప్రతి ఒక్కరి దగ్గర అవధూత అని చెప్పి కాదండి, అవధులు దాటినవాడు, అవతలు దాటినవాడు అంతే కదా, అవతలు దాటినవాడు. మీ స్థితి కూడా అదే అవధులు దాటినవాడు అండి అవధూత అంటే. చాలా మంది మా శ్రీశైలం అన్నయ్య ఒక ప్రోగ్రాంలో అన్నాడు అనమాట, ఈవిడ పైకి ఇలా బట్టలు వేసుకొని ఇలా నగలు వేసుకుని ఇలా ఉంటుంది, అది కేవలం మా బావగారి కోసమే, ఆవిడ హృదయంలో ఉన్నంత అవధూత తత్వం ఉంది అని ఒక పెద్ద సత్సంగంలో చెప్పాడు. అయ్యో అదేం కాదని, ఎందుకంటే కొంత మనసు లోపల అవధూత లక్షణాలు ఉండాలి, కానీ బాహ్యంగా మనకు అలా ఏమి కాదండి, మనకు అలా ఉండాలన్నమాట. నాకు అందుకు అంత ఇష్టం అండి. ఏ మహాత్ములు ఎక్కడున్నా సరే పరిగెత్తుకుండా పోయి వాళ్ళ దర్శనం చేసుకుని ఎంతమంది వచ్చారు నాకు తెలిసి, ఎంతమంది వచ్చారు, వాళ్ళ అనుగ్రహాన్ని నేను పొందుతారని. పైగా మన ఇల్లే ఒక పిఠాపురంగా భావించి చాలా మంది వచ్చి ఇక్కడ నిద్ర చేస్తారు. ఎవరికైనా స్వప్న దర్శనాలు రాకుంటే కూడా మన ఇంట్లో పడుకుంటే వాళ్ళకి స్వప్న దర్శనాలు వచ్చాయని ఎంతో మంది చెప్పగా నేను విన్నానండి. ఎందుకంటే అది మహాత్ముల యొక్క పుణ్యస్థానం, నిర్మలమ గొప్పతనం కాదది, ప్రతి పుణ్యపురుషుడు మన ఇళ్ళకి అడుగు పెట్టారు కాబట్టి ఎంతో మంది ఇక్కడ ఒక ఎంతమంది పదాలు ఇక్కడ మీరు. అందుకే అప్పుడు ఇప్పుడు అవధూతలని గుర్తొచ్చింది. మీరు అప్పుడు నాకు మా బాబు పెళ్లికి కూడా ఇలా నేను ఏంటి ఒక కార్డు వేయలేదమ్మా, మీ అందరికి చెప్పి ఇది నేను మా బాబు పెళ్లికి ఒక పెళ్లి పుస్తకం లాగా వెడ్డింగ్ కార్డు ఇచ్చాను. ఇందులో సిద్ధమంగళ సూత్రం, నృసింహ సంవత్సరం చాలా చాలా ఉన్నాయి. అయితే ఇందులో మా ప్రసాద్ గారు ఆ రోజు 9 ఏళ్ళు అయింది. అప్పుడే మన ఇంటి గురించి ఒక పాట రాశారు, అది కూడా మీకు వినిపిస్తారండి. అందుకే నాకు అవధూతలు అంటే అంత ఇష్టం అండి. ఈ ఇల్లు చూసి వీళ్ళతో పరిచయం అయిన తర్వాత నాకు నిజం చెప్పాలంటే ఈ ఇల్లు ఒక దేవాలయం అనిపించి, అప్పుడు ఆ కార్లో అదే నేను కూడా నా పేరు కూడా ఆ కార్లో ఉండాలని ఒక స్వార్థంతో ఒక చిన్న పాట రాయడం జరిగింది. ఆ ఇల్లే దేవాలయం, అది చల్లని ప్రేమాలయం, ఆ ఇల్లే దేవాలయం, అది చల్లని ప్రేమాలయం, అదే సాయి బృందావనం, అదే సాయి లెండీవనం, అదే సాయి బృందావనం, అదే సాయి లెండీవనం, గుణశేఖర విలాసము నిర్మల హృదయాలయము, నిర్గుణశేఖర విలాసము నిర్మల హృదయాలయము, శ్రద్ధా సహనమ్ములు సహవాసము చేయునచట, శ్రద్ధా సహనమ్ములు సహవాసము చేయునచట, శాంతి ప్రేమ కలగలసి కాపురమ్ము చేయునచట, శాంతి ప్రేమ కలగలసి కాపురమ్ము చేయునచట, సత్పురుషులు సత్సంగం సదా చేయుచుందురచట, నిత్యము సాయి స్మరణ భక్తితో చేయునచట, స్వచ్ఛమైన ప్రేమ కరుణ అచ్చంగా దొరకునచట, ఆ ఇల్లే దేవాలయం, అది చల్లని ప్రేమాలయం, ఆ ఇల్లే దేవాలయం, అది చల్లని ప్రేమాలయం, ఆ ఇంటికి ఆభరణం అందాల హరికిరణం, ఆ ఇంటికి ఆభరణం అందాల హరికిరణం, తల్లి తండ్రి గుణములకు నిలువెత్తు దర్పణం, సంస్కారమే ఆకాశం సాంప్రదాయ ప్రాకారం, సంస్కారమే ఆకాశం సాంప్రదాయ ప్రాకారం, సద్గుణమయ శోభితం సరళ హృదయ భాసితం, మాట చాలా సున్నితం మనసు తేనె పాయసం, ఆ ఇల్లే దేవాలయం, అది చల్లని ప్రేమాలయం, ఆ ఇల్లే దేవాలయం, అది చల్లని ప్రేమాలయం,
ఆ ఇంటికి ఈనాడొక కొత్త పండుగొచ్చింది, ఆ మమతలలో గిలికి క్రొత్త శోభ తెచ్చింది. ఆ ఇంటికి ఈనాడొక క్రొత్త పండుగొచ్చింది, ఆ మమతలలో గిలికి కొత్త శోభ వచ్చింది. బంధుమిత్రులందరికీ ఆనందం తెచ్చింది, నిర్మలమ్మ నిండు మనసు పొంగిపోయి నిలిచింది. హరికిరణము నూరేళ్ల వెలుగు స్ఫూర్తిని పొందింది, ఆ ఇల్లే దేవాలయం, అది చల్లని ప్రేమాలయం. ఆ ఇల్లే దేవాలయం, అది చల్లని ప్రేమాలయం. ఈ విధంగా ఆ యొక్క పెళ్లి కార్డులో ఈ చిన్న 4 చరణాలు కూడా రాసుకోవడం జరిగింది. దీంట్లో ఎవరెవరు మరి గుణశేఖర్ గారంటే మన నిర్మలం గారి భర్త అండి. హరికిరణం అంటే వారి అబ్బాయి. ఈ స్ఫూర్తి అంటే హరికిరణంకి 100 ఏళ్ల వెలుగు, స్ఫూర్తి అనే ఒక భార్య తోడయి 100 ఏళ్ల వెలుగు పొందింది అనే భావం వచ్చేట్టుగా రాయడం జరిగింది. అసలు అప్పుడే అలా మాకు ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చారండి. ఇలా ఎవరైనా కూడా మనం కార్డు వేసుకోవాలంటే ఇట్లా చక్కగా ఇలా వేసుకొని కార్డు ఇస్తే పెళ్ళిగా నా ఉద్దేశం అప్పట్లోనే నాదంతా ఒక డిఫరెంట్ ఆలోచనలు. కార్డు ఇస్తే పారేస్తారు, ఇలా ఒక బుక్లెట్ లాగా ఉపయోగపడేది ఇస్తే చక్కగా అందరూ అలా ఇంట్లో పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకొని పూజలు చేసుకుంటారని చెప్పేసి ఒక మంచి భావంతో ఇది చేయడం జరిగింది. అందరికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చి చాలా అద్భుతంగా బాగుందమ్మని మళ్ళీ మమ్మల్ని చూసి ఇంచుమించు ఒక 15 మంది దాకా వేయించుకున్నారండి. ఇలా చెప్పమ్మా అని చెప్పి వేయించుకున్నారు. అదండి. ఇంకా తర్వాత అండి ఇంకొక చిన్న ప్రశ్న, అంటే ఇప్పుడు మీ గ్రూప్కి దత్త బిడ్డలు అని పేరు పెట్టారు కదా, చాలా బాగుంది. కానీ దత్త బిడ్డలు అని పెట్టడానికి కారణం ఏదన్నా ఉందా? కారణంతో నేను ఏది చేయను ప్రసాద్ గారు. మొన్న ఎవరో యూట్యూబ్లో ఒక ఆయన ఎవరో కామెంట్ చేశారు, దత్త బిడ్డలు ఏంటమ్మా, దత్త బిడ్డలు అంటే ఏదో దేవుడి బిడ్డల్లాగా ఉన్నారు, దత్త బిడ్డలు అని పెట్టడం నాకేమీ నచ్చలేదు, ప్లీజ్ కొంచెం పేరైనా మార్చుకుంటారా అని అడిగారు. నేను వెంటనే నాకు బాధ కలిగింది. 100 మందిలో 99 మందికి నచ్చిన ఒక దత్తబిడ్డలు అనే గ్రూపు, యూట్యూబ్ ఛానల్ అనే గ్రూపు ఒకరి నచ్చనంత మాత్రాన నాకు లేదు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారని అనుకున్నాను. దాన్ని మీకు అందరికీ చెప్తాను. నా దృష్టిలో మనం అందరం కూడా తల్లిదండ్రుల బిడ్డలు కాదండి, భగవంతుడి బిడ్డలు అని నా మనసు చెప్తుందండి. కాబట్టి నేను బేసిక్గా ఇలా స్వామి నుంచి ఇలా లైన్గా ఇలా వచ్చి ఆ యొక్క గురువు దగ్గర చేర్చబడిందండి. ఎందుకంటే బాబా దగ్గరికి అందరూ వస్తారండి, దొంగలు వస్తారు, దొరలు వస్తారు, అందరూ వస్తారు. కానీ దత్తుడి దగ్గరికి, దత్త భక్తులకి అలా రాలేరండి అందరూ. ఎందుకంటే పూర్వ జన్మలంతా కర్మ నశించి ఆ పుణ్యం ఫలితం ఇవ్వని ఆరంభించడం మాత్రమే దత్త భక్తి కలుగుతుంది. అలాంటి దత్తుడి దగ్గరికి మనం చేరాము. కాబట్టి మనం అందరం ఈ యొక్క చూడండి, ఒక గులాబీ పువ్వు, ఒక మల్లె పువ్వు, ఒక బంతి పువ్వు, ఒక చేమంతి పువ్వు, ఇలాగంతా చాలామంది ఆ కూర్పుతో మేము ఒక గ్రూప్ పెట్టడం జరిగిందండి. మన గ్రూప్ పేరు కూడా దత్తబిడ్డల గ్రూప్ అనమాట. కాబట్టి ఇంత గ్రూప్లో ఇంతమంది ఆ దత్తబిడ్డలాగా మేమందరం చాలా సువాసనతో వెదజల్లే వాళ్ళం. ఎక్కడ కానీ మాలో అంటే ఈర్ష, అసూయ, ద్వేషాలు లేకుండా చాలా ముందుకు సాగిపోతాం. అందరూ పాజిటివ్ మైండ్తో ఉన్నవాళ్ళం అండి. కాబట్టి ఆ దత్తబిడ్డల గ్రూప్ ఉంది ఆల్రెడీ. దాని కారణంగానే నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా దత్తబిడ్డలు, అంటే నిర్మలాదేవి. దత్తబిడ్డ అనలేదు ఇక్కడ నేను, దత్తబిడ్డలు నిర్మలాదేవి యూట్యూబ్ ఛానల్ అని పెట్టానమ్మా. అందుకు నాకు నచ్చి నేను పెట్టుకున్నాను. ఇందులో అందరికీ నచ్చింది, ఒకరికిద్దరు నచ్చకున్నా నేనేం చేయలేను. నేను ఆ పేరైతే మార్చినమ్మా. నేను ఇలాగే నేను పెట్టుకుని, ఎందుకంటే దత్త బిడ్డలు మనం అందరం కాబట్టి. అంటే మీ ఇష్టం దేవుడు అంటే మీరు భగవంతుని బిడ్డ అనుకోండి, ఏమన్నా అనుకోండి, నాకు సంబంధం లేదు. నేను మాత్రం దత్త బిడ్డలని యూట్యూబ్ ఛానల్తో రన్ చేస్తాను. కాబట్టి అందరూ దీని నెంబర్లో కొంతమంది లేవమ్మా అని కొంతమంది ఫీల్ అయినారు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, నా నెంబర్ 9490877575 అని. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది అడిగారు, అమ్మ ప్రసాద్ గారి నెంబర్ కూడా ఒకసారి చెప్తారా అన్నారు. అయితే నేను ఏం చెప్పలేదు, దానికి కామెంట్ చేయలేదు. ఎందుకంటే ఆయన అనుమతి లేకుండా నేను నా నెంబర్ ఇవ్వకూడదు కాబట్టి నేను చెప్పలేదు, మెసేజ్ పెట్టలేదు. ఆ ప్రసాద్ గారికి ఇష్టమైతే, ఎందుకంటే ఆయనకి కూడా చాలా భక్తి, చాలా ప్రేమ ఇవన్నీ ఉన్నాయండి. కాబట్టి మనం నేర్చుకునే వాళ్ళు మనమే కాకుండా మన వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర నేర్చుకుంటే బాగుంటుందని ఉద్దేశం. కాకుండా నేను ఆయన పర్మిషన్ లేకుండా ఇవ్వకూడదు కాబట్టి నేను ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన నోటితో ఆయన చెప్తారేమో. ఒకసారి మన వాళ్ళు అడిగారండి మీ నెంబరు. సాయిరామండి, అది అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. అయితే ఇది భక్తి ప్రేరణ అనేది ఇప్పుడు వారు చెప్పినట్టుగానే ఒక సంస్కారం, ఒక జన్మత వచ్చే భావంతోనే మన ఇద్దరు కలయిక జరుగుతుంది. ఇప్పుడు
నాకు ఒక నిర్మలమ్మ గారి ద్వారా ఇప్పుడు ఇంత వేల మందితో పరిచయం ఏర్పడింది. అంటే ఈ పరిచయం నేను కావాలని కోరుకున్నది కాదు. మీరందరూ కూడా ఎందుకు పరిచయం అంటే ఇది ఒక గొప్ప విషయం కూడా కాదండి. మీరందరూ కూడా నాకు సోదర సోదరిమణులుగా భావించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అందరం బంధువులు అయ్యాం. మీ అందరిలో నేను కూడా ఒకడిని అయ్యాను. అయితే తప్పకుండా ఇంకొకసారి నేను నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, ఇది చేద్దాం. అయితే ఈ నెంబర్ ఇచ్చినందువల్ల ఏం లేదు, ఎవరి అనుభవాలు వాళ్ళే. ఇప్పుడు ఏ నది ప్రవాహం దానిది. అంటే అందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూట్ అనేది ఉంటుంది. అయితే చివరిగా నిర్మల గారికి ఒక ప్రశ్న. దత్తక్షేత్రాలన్నీ చాలా చూశారు. అయితే ఈ ఎక్కడ ఎలా ఏంటి అనేది దీని గురించి కొంచెం మాకు చెప్పండి. తర్వాత ఇంకో విషయం అండి, ఈ యొక్క ఈ సిద్ధమంగళ స్తోత్రంతో మీ ప్రయాణం ప్రారంభమైంది. ఈ రోజు ఈ ఆధ్యాత్మిక చింతనలో మీరు ఎంతో ఒక పరిపూర్ణత చెందారు. ఇది మీ ప్రయాణం ఎంతవరకు ఏంటి అనేది కూడా కొంచెం వివరించారు. తప్పకుండా అండి. దత్తక్షేత్రాలకు వెళ్ళాలని మీకు చాలాసార్లు కూడా యూట్యూబ్లో పెట్టాను నేను. దత్తక్షేత్రానికి వెళ్ళడం అంటే మామూలు మాటలు కాదండి. దత్త కృప లేనిది, దత్తానుజ్యం లేనిది రాలేదని. ఇదంతా దొర్లి ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయండి. కాబట్టి అలా ఏడ్చి భగవంతుడి కోసం తప్పించి జపిస్తే ఈరోజు అన్ని దత్తక్షేత్రాలు మొత్తం తిరిగి తీసుకెళ్తున్నారు. అలాగే గిరినార్ కూడా నేను 4 సార్లు వెళ్ళడం జరిగిందని చెప్పాను. నేను వెళ్ళైపోయాను. అది వెళ్ళాలనుకున్నా సంకల్పం అవ్వలేదు. ఇప్పుడేం వెళ్ళేసి ఎక్కలేదు. ఏం కాదు, తీసుకెళ్తారు భగవంతుడు. అలాగే ఒక గిరినార్ కావచ్చు, అలాగే పిఠాపురం కావచ్చు, కుల్పురం కావచ్చు, నర్సపవడి, బిల్లవట్టి, గాన్గాపూర్, కరంజా, అలాగే దునివాల దాదా, మన వెంకటేశ్వర మొత్తం అన్ని దత్తక్షేత్రాల్ని ఒక విధంగా 99% దర్శించుకున్నాను. ఒక కదిలివనం తప్ప. ఆ కదిలివనం కూడా ఎప్పుడో ఒకసారి స్వామి తీసుకెళ్తారు. అది రేపు వెళ్ళే ప్రోగ్రాం అనుకుంటే నాకు భయం వేసి, ఆ అడవిలో నడవలేనని భయం వేసి నేను మానేసే సందర్భం అండి. అది కూడా అదొక్కటి మాత్రం ఆగింది. మిగతా దత్తక్షేత్రాలు అన్నీ నేను చూసేశాను. అలాగే దత్తక్షేత్రాల్లో గబగబా వెళ్ళి దర్శించుకునే క్షేత్రం కాదని, ఒకరోజు అక్కడ నిద్ర చేస్తే స్వామి అనుగ్రహం పొందుతామని మన వాళ్ళకి కూడా చాలా మందికి నేను చెప్పాను. నేను వెళ్ళలేకపోతున్నాను, కలిసి వెళ్దాం. అందుకే మీ బస్సు వేస్తే బస్సులో మీరు ఎట్లా కాబట్టి మన ప్రసాద్ గారి ఒక బస్సు వేస్తే చక్కకుండా మీరందరూ కూడా నన్ను కాంటాక్ట్లో అడిగితే తప్పకుండా మనం అందరం ఒక గ్రూప్గా వెళ్ళి, ఒక దత్త బిడ్డలం కదా మనందరం, ఒక గొడుగు కింద ఉన్న బిడ్డలం మనం అందరం. కాబట్టి అందరం మనం వెళ్ళి చాలా హాయిగా ఆ దర్శనాలు చేసుకొని స్వామి దగ్గర అక్కడ ఎదురించి ఆ దత్త మహిమ తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక క్వశ్చన్ ఏం వేశారంటే, మీరు ఇది ఎంతవరకు మీ ప్రయాణం సాగుతుంది, ఇంకా ఏమన్నా కొన్నాళ్ళు ఆపేస్తారా, లేదంటే మీ గమ్యం ఏంటి అని అడిగారు కదండి. ఇది నా శ్వాస, నా ప్రాణం, నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు, అంటే ఈ నిర్మలమ్మ అనే ఈ శరీరం ఉన్నంత వరకు నేను దత్తుని వదలను, ఆయన నన్ను వదలడు, మహాత్ములు నన్ను వదలరు, నేను మహాత్ముని వదలనండి. ఎందుకంటే చాలామంది అంటారు, అమ్మ నువ్వు ఇంత స్థితికి వచ్చి ఇంకా నువ్వు భజన చేయాలన్నా, ఇంకా పాలన చేయాలన్నా, ఇంకా నువ్వు ధ్యానం చేయాలన్నా, ఒక ఉన్నత స్థితికి వెళ్ళిపోయావు కదా అని నన్ను అడుగుతూ ఉంటారు చాలామంది. అంటే నా దృష్టిలో సేవ అంటే భగవంతుడి సేవి. అంటే కీర్తనలోనే నాకు ఆనందం ఉంది, సత్సంగంలోనే ఆనందం ఉంది, సిద్ధమంగళ స్తోత్రంలోనే మహా ప్రాణం ఉంది. కాబట్టి నేను ఒక్కదాన్ని ధరిస్తే అది స్వార్థం అవుతుంది. 10 మందితో తరింపజేయాలనే ఉద్దేశంతోనే నేను భూమి మీదకి వచ్చానేమో. దానికి ఆ లైఫ్ డిజైన్ గీసుకొని నేను వచ్చాను. కాబట్టి అందరితో ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని వాళ్ళు జపించాలని, వాళ్ళు శ్వాసించాలని, వాళ్ళు చక్కగా దాన్ని నమ్మకంతో, భక్తి విశ్వాసంతో దాన్ని పాడాలని. ఇది ఇంకా ఇంకా నాతోనే మొదలైంది. ఇప్పుడు ఒకప్పుడు పిఠాపురంలో మీకు తెలుసు ఆ విషయం. అలాగా ప్రయాణం ఆయన నాకు ఈ జన్మకి ఇచ్చిన శ్రీపాద వల్లభ స్వామి నాకు ఇచ్చారు. కాబట్టి ఈ శరీరం ప్రతిదీ నా శరీరంలో ఏదైనా ఉంది అంటే అది మొత్తం దత్తుడు అని. అందుకే అన్నారు, నా ఒళ్ళు దత్త, నా మనసు దత్త. ఏదో పాట ఉందండి, చాలా పెద్ద పాట. చిన్న దాని మీద మీకు ఒక చిన్న పాట కూడా రాశాను, అది కూడా ఏం చేస్తాను. ఓకే అండి అని చెప్పని అట్లా నా జీవితమే శ్వాస ధ్యాస మొత్తం ఆ భగవంతుడి పాదాల చెంతనే ఉండి, నేను నిజంగా ఒక సినిమా పాటలాగా అంటారు, నీ కౌగిలలో ఒదిగిపోవాలన్నట్లాగా స్వామి పాదాల దగ్గర నేను జీవితం అంతం ఒదిగి ఉండాలని, స్వామి పాదాల దగ్గర నేను మరణించాలని నా కోరికమ్మ. అయితే మీ సమకాలికులుగా మీతో పరిచయం కలిగి, అంటే భవిష్యత్తు తరాల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకు కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఇంకొక చిన్న పాట రాయడం జరిగింది. దత్త సేవకు జన్మిస్తేవమ్మా, దత్త సేవలు తరించవమ్మా,
నేను మీకన్నా పెద్దవాడిని కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదించవచ్చు. అంటే మీరు వాళ్ళ ఆధ్యాత్మిక జన్మలో పెద్దవాళ్ళైనా నేను వయసులో పెద్దవాడిని కాబట్టి ఇది ఒక ఆశీర్వాదంగా భావించండి. ఎవరు లేరండి. దత్త సేవకు జన్మిస్తివమ్మా, దత్త సేవలు తరించవమ్మా. ఈ జన్మలు మరి పై జన్మలు ఇక ఏ జన్మలోనైనా లాగే దత్త సేవకు జన్మిస్తివమ్మా, దత్త సేవలు తరించవమ్మా. నిర్మలమ్మా 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 నిర్మలమ్మా. దత్త పూజలు చేశావులే, దత్త భజనలు చేశావులే, దత్త స్మరణయే నీ ఊపిరై అన్నపానాలు మరిచావులే. దత్త దత్తాయని గురు దత్తాయని, దత్త దత్తాయని గురు దత్తాయని. దత్త సేవకు జన్మిస్తివమ్మా, దత్త సేవలు తరించవమ్మా. ఈ జన్మలు మరి పై జన్మలు ఇక ఏ జన్మకైనా ఇలాగే దత్త సేవకు జన్మిస్తివమ్మా. గుణశేఖరు నిల్లాలివి, సుగుణాలకు నిలయానివి. గుణశేఖరు నిల్లాలివి, సుగుణాలకు నిలయానివి. మమతానురాగాలకు ప్రతిరూపము నీవేనమ్మా. మమత అనురాగాలకు ప్రతిరూపము నీవేనమ్మా. దత్త దత్తాయని గురు దత్తాయని, దత్త సేవకు జన్మిస్తివమ్మా, దత్త సేవలు తరించవమ్మా. నిర్మలమ్మా 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 నిర్మలమ్మా. శ్రీ సిద్ధమంగళ స్తోత్రము నిత్య పారాయణం చేసి నీవు, శ్రీ సిద్ధమంగళ స్తోత్రము నిత్య పారాయణం చేసి నీవు. వేల భక్తుల హృదయాలలో స్థిరవాసము నీ నామము. వేల భక్తుల హృదయాలలో స్థిరవాసము నీ నామము. ఈ జన్మలు మరి పై జన్మలు, ఈ జన్మలు మరి పై జన్మలు ఇక ఏ జన్మకైనా ఇలాగే దత్త సేవకు జన్మిస్తివమ్మా, దత్త సేవలు తరించవమ్మా. నిర్మలమ్మా 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 నిర్మలమ్మా. జై గురుదేవ్ దత్త. గురుదత్త అండి, నిజంగా పూర్వజన్మ నాకు ఆ అనుగ్రహం స్వామితో నేను ఉన్నాను కాబట్టి మళ్ళీ ఈ జన్మలో స్వామి పాదాల దగ్గర ఆ సేవ చేసుకున్న అదృష్టం ఈ జన్మకే కాదు, నిజంగా మా ప్రసాద్ గారు చెప్పినట్టు జన్మ జన్మలకి నాకు అవధూతులతోనే పరిచయం, మహాత్ములతోనే పరిచయం, అలాగే సిద్ధ పురుషుల యొక్క అనుగ్రహం, అలాగే సిద్ధమంగళ సూత్రం మళ్ళీ జన్మన్నా సరే దాంతో నేను కంటిన్యూ అవ్వాలి, ఆ దత్తుడి పాదాల చెంతని చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్త అండి.